ఇంట్లో ఉండాలి, అమ్మాయిలు పడాలి, అంతేనా? అంతేనా? సరే, ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలంటే పెన్నుతో రాయాలి. పెన్తో రాయాలా? పెన్నుతోనేగా రాస్తారు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే, అంతేగా? హాయ్, మీ పేరు? యశ్వంత్. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్తారా? ఓకే, ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలి? మంచిగా రాయాలి. మంచిగా రాయాలి. మంచిగా అంటే ఎలా? మంచిగా అంటే చదువుకొని రాయాలి. చదువుకొని రాయాలి, స్లిప్పులు పెట్టి రాయాలి. స్లిప్పులు స్లిప్పులు పెట్టాలి. స్లిప్పులు పెట్టారా మరి? పెట్టాలి. ఎందుకు స్లిప్పులు పెట్టాలి? చదువుకొని వెళ్తే అయిపోతుందిగా. అంటే అన్నిసార్లు చదువుకొని వెళ్తే రాము కదా, కొన్నిసార్లు ఇట్లా కూడా ట్రై చేయాలి. ఇట్లా కూడా ట్రై చేయాలి. ట్రై చేశారా మరి? చాలా సార్లు. ఇప్పటికి అంటే ఇప్పుడు ఏం లేదు. స్టడీస్ అయిపోయి కదా, గ్రాడ్యుయేషన్ ఇంకా అయిపోలేదు. గ్రాడ్యుయేషన్ ఇంకా కొనసాగుతుంటే స్లిప్పులు పెడుతూ ఉంటారా? స్లిప్పులు ఏం పెట్టాం, ఇప్పుడు చదువుకుంటాం, ఇప్పుడు సీరియస్నెస్ వస్తుంది కదా. ఇంటెలిజెంట్ ఫెలో. చిన్నప్పుడు తెలియలేదు. చిన్నప్పుడు తెలియదు అంటే ఒక డిగ్రీ వరకు కూడా చిన్నప్పుడే అంటారా? డిగ్రీ వరకు కూడా వరకు కాదు, 10th దాకా. ఇక 10th వరకు అంటే ఇంటర్ నుంచి ఎప్పుడు పెట్టలేదా? నిజమా? పెట్టలేదు, జెన్యూన్ గా రాశారు. అంటే నార్మల్ గా అంటే చదువుకొని వెళ్ళి రాశారు. పక్కన వాళ్ళని అడుగుడు అట్లయితే ఇష్టం. ఐ థింక్ వాటో వాట్. ఫస్ట్ ర్యాంక్ ఇంకా నార్మల్ యావరేజ్. సరే, ఇంకా ఎలా రాస్తారు స్లిప్పులు పెట్టి? ఇంకా దొరికారు ఎప్పుడైనా? లేదు. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్యూ. గుడ్. లేదు. అబ్బో, ఇందులో కూడా ఎక్స్పర్ట్స్ అండి, ఎక్స్పర్ట్స్ స్లిప్పులు పెట్టడంలో ఎక్స్పర్ట్స్, అందుకే దొరకలే. అంతేనా? అంతే. గ్యాంగ్ లేకపోతే మనం ఎట్లా రాగలుగుతాం స్లిప్స్? అబ్బో కమలాసన్. ఏంటి ఇందులో కూడా? అంటే ఒకరు రాసి చిట్టీలు ఎలా అంటే పాస్ చేసేసుకుంటాం, పాస్ చేస్తాం. ఈ రోజు దొరకలేదు. ఓ సూపర్. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇంకా పక్కన వాళ్ళని అడుగుడు. చెప్తారా? పక్కన అడిగితే అమ్మాయిలను అడుగుతారా? అమ్మాయిలు ఫ్రెండ్స్ అయితే అడుగుతాం, ఫ్రెండ్స్ కాకపోతే ఎలా అడుగుతాం? మళ్ళీ వాళ్ళు మేము ముందు ఒకవేళ అమ్మాయి పడింది, మంచిగా బాగుంది, ఆ హెల్ప్ చేస్తుంది, మీరు అడుగుతారా అడగరా? షై ఫీల్ అవుతారా? అట్లా హెల్ప్ చేస్తుంటే ఎందుకు షై ఫీల్ అవ్వరా? అలాంటివి ఏమి ఉండదు. చెప్పనీకి వాళ్ళే ఫీల్ గా ఉంది, మేము ఎందుకు ఫీల్ అవుతాం? అడిగేస్తాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఓకే, ఇంకెందుకు ఎగ్జామ్స్ రాయాలంటే ఎలా రాయాలి? ఫస్ట్ ర్యాంక్ రావాలి అని మీరు ఎలా ట్రై చేసేవారు? ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే నేను ఎప్పుడు ట్రై చేయలే ఫస్ట్ ర్యాంక్ అని. అంతే. దట్స్ ఆల్. ఎందుకు అంత పెద్ద 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 పోస్టులు ఎందుకు? మన పోస్టులు, ఫస్ట్ ర్యాంక్ అనేది పోస్ట్. ఓకే, నీ బొందరా, నీ బొంద. ఏ ర్యాంక్ వస్తుంటది? నార్మల్ లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్. ఏంటి బ్రో అంత మాట లాస్ట్ నుంచి రాలేదా, మధ్యలో ఉంటాను నేను. మిడిల్ అంటే 5th 6th అలానా? అట్లయినా అప్పుడు అట్లా కూడా వచ్చిన కొన్నిసార్లు. ఇప్పుడు ఎలా వస్తుంది? ఇప్పుడు రాను. ఇప్పుడు రాదు, వద్దు, స్టడీస్ వద్దు. ఎందుకు? మరేం కావాలి? అమ్మాయిలు ముద్దు. అమ్మాయిలు కూడా ఏం వద్దు ఇప్పుడు. అంటే ఎస్. ఇంకెలా రాస్తారు? ఎగ్జామ్స్ రాయాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలంటే. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అంటే ఇప్పుడు రాయాలంటే చదువుకోవాలి, నిజంగా చదువుకోవాలి. చదివితేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, లేకపోతే రాదు కదా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇప్పుడైతే చదువుకోవాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకోండి ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఇంత ఏజ్ వచ్చినాక చదువుకోవాలి మరి. ఎందుకంటే MBBS చదివి డాక్టర్ అయ్యారు అనుకోండి, ఇంకంతే. చిట్టీలు పెడితే ఎవరినో కోసేస్తారు. ఇంకా ఒక ఇంజక్షన్ ఇంకొక ఇంజక్షన్ ఇస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంతే, మనిషి పని మనిషి అయిపోయి. సరే, ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలంటే పెన్నుతో రాయాలి. పెన్తో రాయాలా? పెన్నుతోనేగా రాస్తారు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే, అంతేగా? అబ్బా ఏమి చెప్పినావే. బ్లాక్ పెన్, బ్లూ పెన్ మీ ఇష్టం, ఏదైనా అప్లికేబుల్.
బ్లాక్ తో రాస్తారు, బ్లూ తో రాస్తారు. బ్లాక్తో రాస్తానండి. బ్లాక్ తో రాస్తారు. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, అమ్మాయిలు పడాలి అంతేనా? అంతేనా? ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేను నేను. అంతే, ఫన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయలేనివే ఉంటాయి. ఉప్పు అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హాయ్ మీ పేరు? కిషోర్. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్తారా? ఓకే చెప్తా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎగ్జామ్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలి? బాగా రాయాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాగా రాయాలి. బాగా అంటే ఎలా? చూసి రాస్తాం. చూసి, అది బాగా అంటే చూసి రాయాలంట. చూడండి, బేసిక్ మరి చూసి రాస్తేనే కదా టాపర్ అవుతాం. అబ్బో అవునా? అవును చూసే రాస్తారు. చూసే రాస్తాం. అంటే చూడకుండా బాగా చదువుకొని, అంటే బాగా అంటే చూసి రాయాలి అంతేనా? అంతే. అంతే. నా ఉద్దేశంలో బాగా అంటే చూసే రాయాలి. బాగా అంటే చదువుకొని కాదు గైస్, వినండి. బాగా అంటే చూసి రాయాలంట. అంతేగా మరి. వేరే వాళ్ళు చదువుతూ రాస్తూ ఉంటారు కదా, అది చూసి రాయాలా? అంటే అలా అని కాదు, మనం బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలి అంటే చూసి రాయాలి. ఇప్పుడు మనకి 100% కంటెంట్ వచ్చినా కానీ అందులో మిస్టేక్స్ వస్తాయి. కానీ మనకి 100% పర్ఫెక్ట్గా ఉండాలంటే చూసే కదా రాయాలి ఆటోమేటిక్గా. మన ముందు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి బాగా రాస్తుందని తెలిసినా కానీ అడగం. లాస్ట్లో ఒకసారి వెరిఫికేషన్ కోసం ఒకసారి అడుగుతాం, అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు మా ఆటోమేటిక్గా మంచి గ్రేడ్ వస్తుంది కదా. అంటే ఆ అమ్మాయి చూపిస్తే మీరు చూసి రాస్తారు డెఫినెట్గా. అంటే అందుకే చదువుకొని వెళ్ళరా మీరు? బేసిక్గా చదువుకొని వెళ్తాం, కానీ అమ్మాయి స్లిప్పులు పెడతారు అంతే. స్లిప్పులు కాదు, అమ్మాయితో మాట్లాడడం కోసం చూసి రాస్తాం. అబ్బాయితో మాట్లాడడం కోసం. బాబోయ్, అంతేగా మరి. కళాకారులు అంతే. అంతే, దట్స్ ఆల్. 100%. అంటే ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచి గ్రేడ్ రావాలి, నన్ను అందరూ పొగడాలి, క్లాస్ అందరూ మెచ్చుకోవాలి, అలా ఏముండదు. ఇప్పుడు పొగడాలన్నా 100% మనం మెచ్చుకోవాలన్నా ఏం ఉండదు. ఇదంతా ట్రాష్ అండి. మెచ్చుకుంటారు, మంచి మార్క్స్ వస్తున్నా మెచ్చుకుంటారు, మంచి మార్క్స్ రాకపోయినా మెచ్చుకుంటారు. దక్కు దాలు డాష్ దిస్ ఇస్ మై లైఫ్ మై ప్రెషర్ మై డెసిషన్ మై కిడ్. మంచి మార్క్స్ రాకపోయినా మెచ్చుకుంటారు, డెఫినెట్గా. ఫెయిల్ అయినా మెచ్చుకుంటారు. అంతేగా మరి. ఫెయిల్ అయితే అందరూ ఫెయిల్ అవుతారా? తక్కువ మంది ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినోడికి వాల్యూ ఒకలా ఉంటది. అంటే మీరు అంటారు క్లాస్ లో నోటెడ్ అవ్వాలి, అది బ్రిలియంట్ అయినా ఫెయిల్ అయినా. డెఫినెట్గా. అంతేనా? మన టాపర్ ఉన్నాడు నోట్ అవుతాడు, ఫెయిల్ అయ్యాడు నోట్ అవుతాడు. కానీ మధ్యలో ఎటు కాకుండా ఉన్నాడు, మీడియంగా ఉన్నాడు, ఎక్కడ నోట్ అవ్వడు కదా. సో ఆబ్వియస్లీ అదే బెటర్ కదా. దేనికైనా వెంటనే పేరు పెట్టి పిలవరుగా? పిలవాలి, పిలిస్తేనే కదా మన వాల్యూ ఉంటుంది. అదేదో బాగా చదువుకొని ఒక ఫస్ట్ ర్యాంకర్ రా తిను అని అలా పేరు తెచ్చుకోవచ్చు కదా. అలా అయినా తెచ్చుకుంటా, దాంట్లో ఏం లేదు. నాకు నీ మీద నమ్మకం లేదురా. కానీ కానీ ముందు అమ్మాయిలు పడితే మాత్రం చూసే రాస్తారు. అమ్మాయి ఏం రాస్తుందో అదే చూసి రాస్తారంట. అంతేగా మరి. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అమ్మాయిలు మనతో మాట్లాడంటే చూసే రాయాలిగా. అమ్మాయిల కోసం ఎగ్జామ్స్ రాస్తారు, అబ్బాయిలు అంట. ఈ అబ్బాయి చెప్తున్నారు అదే అని చెప్తున్నారు, అంతేనా? అంతే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే, ఎగ్జామ్స్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ ర్యాంక్ రావాలంటే పెన్నుతో రాయాలి ఎగ్జామ్స్. పెన్నుతో రాస్తాం, కానీ పెన్ను కాకుండా పెన్సిల్తో కూడా రాయొచ్చు కదా. మీరు పెన్సిల్తో రాస్తారా ఎగ్జామ్స్? పెన్సిల్తో కూడా రాస్తాను నేను. మీరు ఎప్పుడైనా రాస్తారు పెన్సిల్తో? పెన్సిల్తో రాసా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఎగ్జామ్స్. అంటే పెన్ను లేకపోతేనా? పెన్ను లేకపోతే. కానీ ఆబ్వియస్లీ పెన్నేగా. పెన్నే ఆబ్వియస్లీ పెన్. ఆన్సర్ పెన్.